ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి టీడీపీకి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన జీవీ రెడ్డి ఇప్పుడు సంచలన ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సూపర్ అంటూ ఓ ట్వీట్ పెట్టారాయన. తక్కువ రెవెన్యూ లోటుతో ప్రణాళికాబద్ధంగా రూపొందించారని ప్రశంసించారు. ఆర్థిక వ్యవహారాలపై జీవీ రెడ్డికి మంచి పట్టుంది. అయితే రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి చేసిన తొలి ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ను కేవలం 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూపొందించారని చెప్పుకొచ్చారాయన. తాను వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూనే సీఎం చంద్రబాబు పైన ప్రశంసలు కురిపించారు. ఆయన నాయకత్వం పట్ల తనకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందన్నారు. టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థలోనూ తనకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించటం మర్చిపోలేనన్న జీవీ రెడ్డి చంద్రబాబుకు ఎప్పటికీ తాను రుణపడి ఉంటానన్నారు. 2029లో కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు. ఇదిలా ఉంటే జీవీ రెడ్డిపై టీడీపీ నేతల్లో సానుభూతి ఉంది. ఆయన కొంతమంది ట్రాప్లో పడి ఆవేశపడ్డారని కాస్త సానుకూలంగా ఆలోచించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయం ఉంది. ఆయన నిబద్ధత విషయంలో ఎవరికీ సందేహం లేదు. కానీ దూకుడుగా ఉంటూ ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కొన్నాళ్లు సైలెంట్గా ఉండి తర్వాత పార్టీలో యాక్టివ్ అయితే సరిపోయేదని, కానీ ఆవేశంగా పార్టీకి కూడా రాజీనామా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే ఆయన ట్వీట్ను బట్టి చూస్తే మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామాను మాత్రం అంగీకరించింది ప్రభుత్వం. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి పదవికి చేసిన రాజీనామాపై క్లారిటీ లేదు. అయితే టీడీపీ పదవులకు రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత అని, తాను టీడీపీకి రాజీనామా చేసినా సరే వ్యక్తిగతంగా చంద్రబాబుపై అభిమానం మాత్రం అలాగే ఉందని జీవీ రెడ్డి ట్వీట్ చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఫైబర్ నెట్లో చోటు చేసుకున్న పరిణామాలు, అక్కడ ఐఏఎస్ అధికారి తన నిర్ణయాలను అమలు చేయకపోవడంపై ఇటీవల జీవీ రెడ్డి మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినాయకత్వం సీరియస్గా తీసుకుంది. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను ఓపెన్గా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేలా మాట్లాడడంపై ఆయన్ను చంద్రబాబు మందలించినట్టు సమాచారం. దీంతో జీవీ రెడ్డి తన పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేశారు. తాను భవిష్యత్తులో ఇక ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. ఈ ఎపిసోడ్ టీడీపీలో పెద్ద వివాదంగా మారింది. సోషల్ మీడియాలో వేలాది మంది జీవీ రెడ్డి ఆత్మగౌరవం కోసమే అలా చేశారంటూ ఆయనకు మద్దతుగా పోస్టులు పెట్టారు. పార్టీ ఎలాంటి వారిని వదులుకోవద్దంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు, లోకేష్ జీవీ రెడ్డి విషయంలో పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ లీడర్కు పార్టీ నేతలు ఇలా మద్దతు తెలపడంతో పార్టీ పునరాలోచనలో పడినట్టు సమాచారం. జీవీ రెడ్డికి మరో కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరి జీవీ రెడ్డి పార్టీ అధిష్టానం ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జీవీ రెడ్డి ఎపిసోడ్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.